అందరికీ నమస్తే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జైనింగ్స్ అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిండ్రు. ఇంకా మిగిలేది ఎవరు, బీఆర్ఎస్లో ఉండేది ఎవరు, బీఆర్ఎస్ నుంచి ఇంకొక 10-15 మంది ఎమ్మెల్యేలో లేకపోతే ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలో కాంగ్రెస్లో చేరబోతున్నారని ఆల్రెడీ కాంగ్రెస్ క్యాంపు నుంచి లీక్స్ వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎంత కంట్రోల్ చేసినా, వాళ్ళని పిలిచి తిండి పెట్టినా, వాళ్ళకి ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా వాళ్ళైతే కాంగ్రెస్లో చేరుతున్నారు. సరే, చేరే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు, అధికార పార్టీలో చేరేందుకు రెడీగా ఉంటారు. ఎందుకంటే స్వకార్యం స్వామి కార్యం రెండూ నెరవేరుతాయి అధికార పార్టీలో ఉంటే. ఎందుకంటే ఎమ్మెల్యేలు మనకు బయటికి కనిపించేంత స్మూత్గా ఉండరు. వెనక బ్యాక్గ్రౌండ్లో చాలా బిజినెస్లు, చాలా వ్యవహారాలు చాలా ఉంటాయి. కాబట్టి అధికార పార్టీలో ఉంటే ఇట్లాంటి తలనొప్పులు ఉండవు అనేది ఉంటుంది. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం అనేది ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు చెప్పినా అది అంత నమ్మశక్యంగా ఉండదు, నమ్మలేని అంశంగానే మనం పరిగణించాలి. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు గొప్పగా వాళ్ళ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసిర్రా అంటే మనకు కనిపిస్తుంది. మనకు అంతకుముందు ప్రభుత్వంలో లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కొత్తగా చేసేది కూడా ఏమీ లేదు. అంతకుముందే జరగాల్సిన డెవలప్మెంట్ జరిగిందని ఒక వాదన వినిపిస్తుంది. ఇంకో వాదన, వీళ్ళు కొత్తగా ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే అధికార పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళే కాన్స్టిట్యున్సీలు ఇప్పటిదాకా కొత్తగా శంకుస్థాపనలు కానీ కొత్తగా ప్రారంభోత్సవాలంటే పాత గవర్నమెంట్లో చేసిన పనులు ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ చేరికల విషయంలో అసలు హైకమాండ్ వ్యూ ఏంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. హైకమాండ్, ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో ఎక్కడ కూడా ఈ రేంజ్లో కాంగ్రెస్లో చేరికలు చేర్చుకోరు. కాంగ్రెస్ కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే పార్టీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేర్చుకున్నారు, కాంగ్రెస్ నుంచి ఇంకొక పార్టీలో చేర్చుకున్నారు, కానీ వేరే పార్టీలో వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో చేరిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతకుముందు ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చేర్చుకోలేదు. జస్ట్ ఒక గ్రూప్గా విడిపోయి కాంగ్రెస్కు మద్దతుగా వాళ్ళంతా ఉన్నారు. అదంతా కాంగ్రెస్ చేసిన ఆపరేషన్, దానిలో డౌట్ ఏం లేదు. కాకపోతే కాంగ్రెస్లో చేర్చుకోలేదు. అట్లాంటి సందర్భాలు కూడా మనం చూసినాం. కానీ ఇప్పుడు ఢిల్లీలో హైకమాండ్ వీళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, హైకమాండ్కు వీళ్ళు ఏం చెప్పిండ్రు, హైకమాండ్ దగ్గర వీళ్ళు చెప్పిన మాటలు ఏంది, అసలు ఎవరు చెప్పిండ్రు? హైకమాండ్ దగ్గర మిగతా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరు ఈ చేరికల గురించి ఏం మాట్లాడలేదు, చేరికల గురించి ఏం చర్చించలేదని నాకు తెలిసిన కొద్ది మందిలో, ఢిల్లీలో బాగా క్లోజ్గా ఉండే కొద్ది మందిలో ఒకరు చెప్పిన సమాచారాన్ని మాత్రమే నేను మీకు చెప్తూ ఉన్నా. అసలు ఎట్లా ఇవన్నీ కూడా హైకమాండ్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది ఈ చేరికలకు, లేకపోతే హైకమాండ్ వ్యూహం ఏంది, ఎమ్మెల్యేల చేరికల మీద హైకమాండ్ ఏదైనా ప్లాన్ చేసిందా, హైకమాండ్ వ్యూహం ఏముందా అనే అంశం పైన కొంత సమాచారం అయితే సేకరించగలిగిన. దానికి ఏం చెప్తున్నారంటే, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకా ఆయనతో దగ్గరుండిగా ఒకరిద్దరు మంత్రులు ఎవరో ఒకరు వాళ్ళు ఢిల్లీలో చెప్పిన అంశం ఏంటంటే, పార్టీ హైకమాండ్కి చాలా కీలకమైన అంశం. ఇక్కడ కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోకపోతే వీళ్ళందరూ బీజేపీ పోతారు, వీళ్ళంతా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా. అదే కనుక జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది తెలంగాణలో అన్న పాయింట్ని హైకమాండ్ చెప్పి వాళ్ళని సంతృప్తిపరిచి ఈ చేరికలకు తెరలేపినట్టుగా చెప్పేవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంది అసలు దీని వెనుక ఉన్న వ్యూహం ఏంది, రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకెవరు హైకమాండ్ దగ్గర పర్మిషన్ తీసుకొచ్చుకున్న వాళ్ళు ఏంటి, వీళ్ళ వ్యూహం ఏంది, హైకమాండ్ను తప్పుతో పట్టించే ప్రయత్నం ఎందుకు చేసిన అనే అంశం మీదే ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్కు మొన్నటిదాకా 39, తర్వాత 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే 38 మంది బీఆర్ఎస్కు ఉన్నారు, బీజేపీకి ఆల్రెడీ 8 ఉన్నారు, 46 మంది అయిపోయినారు. ఇంకొక 15 మందిని 14-15 మందినో ఇంకా కొద్దిగా ఎక్కువ మందినో కాంగ్రెస్ నుంచి కనుక తీసుకపోతే అక్కడ బీజేపీ గవర్నమెంటో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం అర్జెంటుగా బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్లో చేర్చుకోవాలన్న ఒక వాదనను పార్టీ హైకమాండ్ పెద్దల ముందు ఉంచి ఈ చేరికలన్నింటినీ కూడా ఒక మార్గం సుగమం చేసుకున్నట్లుగా పార్టీ పెద్దలను ఒప్పించే విషయంలో ఈ పాయింట్ను బాగా చెప్పినట్లుగా చెప్తున్నారు వాళ్ళు. ఢిల్లీతో రెగ్యులర్గా ఉండే నేతలు కూడా ఈ మాట చెప్పినారు. అసలు ఎందుకు నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉండనా, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ కొలగొట్టే పరిస్థితిలో ఉండేనా, నిజంగా రాష్ట్రంలో అట్లాంటి సిచ్యువేషన్ ఉండేనా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొట్టే పరిస్థితులు నిజంగా ఉండేనా, బీఆర్ఎస్ బీజేపీతో కలిసే పరిస్థితులు ఉండేనా, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ను కలిసి నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొట్టాలనే ప్లాన్ చేసిందా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్కు. ఒకవేళ అదే కనుక జరిగితే రేవంత్ రెడ్డి గారిని
బీజేపీ పెద్దలు అంత దగ్గరగా తీసుకునే అవకాశం ఉండేదా అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్తో బీజేపీ కలిసే పరిస్థితులు మనం చూసినాం. ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ ఓడిపోవడానికే ప్రధానమైన కారణమే ప్రధాని నరేంద్ర మోడీ అనేది మనకు ఓపెన్గా కనిపించింది. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు నరేంద్ర మోడీ చేసిన ప్రచారం తీవ్రమైన ప్రభావం చూపించింది ఎలక్షన్స్లో. బీఆర్ఎస్ను బీజేపీతో కలిసి ఉండడమో లేకపోతే పోతో ఇంకా ఏదో ఒక అంశం పైన ఆ అంశం పైన కేసీఆర్ చాలా సీక్రెట్గా రహస్యంగా తనతో మాట్లాడినట్టుగా మోడీ బహిరంగంగా ఎలక్షన్స్ ప్రచారంలో చేసిండ్రు. ప్లస్ కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ పైన మోడీ చేసిన అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ఓ పక్క మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ఉండే పరిస్థితులు, కలిసిపోయే పరిస్థితులు, లేకపోతే ఇద్దరు కలిసి గవర్నమెంట్ పట్టే పరిస్థితులు ఉండేనా అనేది ఒక రకమైన క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే ఎంఐఎం ఒకటి ఉంది మధ్యలో. ఒకవేళ వీళ్ళు 15 మందిని తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే రాదు. ఒకసారిగా కాంగ్రెస్ కొత్తగా గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు గెలిస్తే 2 రకాల మనుషులు గెలిచారు కాంగ్రెస్లో. ఒకటి పార్టీలో ఉన్న లాయలిస్టులు, సీనియర్లు, తర్వాత పార్టీకి అప్పటిదప్పుడు వచ్చి పారాచూట్ లీడర్లు, లేకపోతే కొత్త లీడర్లు. వాళ్ళంతా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు, లేకపోతే అప్పటిదప్పుడు ఎలక్షన్స్ ముందు టికెట్ తీసుకొని డైరెక్ట్గా అమెరికా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఎమ్మెల్యేలు. కాబట్టి అట్లాంటి ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మనుషులు కాకపోయినా బీఆర్ఎస్ మీద కోపంతో లేకపోతే బీఆర్ఎస్ని ఓడించాలనే లక్ష్యంతో వాళ్ళంతా కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేలు అయ్యారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వం పెట్టే పరిస్థితి ఉన్నాయంటే లేదు అట్లాంటి సిచ్యువేషన్ కాదు. ఇక్కడ బీఆర్ఎస్ను టార్గెట్ చేయాలంటే, లేకపోతే చేరికలను కొనసాగించాలంటే హైకమాండ్కి ఏదో ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది. ఆ విషయంలో అది వాస్తవమైన కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్నా ఖచ్చితంగా ఆ పాయింట్ని హైకమాండ్ దగ్గర చెప్పిండ్రు. ఇక్కడ ఏదో బీజేపీ ఏదో ఆపరేషన్ చేయబోతుంది. అన్ని రాష్ట్రాల్లో హైకమాండ్ ఎట్లా భావించిందంటే అన్ని రాష్ట్రాల్లో కూడా నిజంగా బీజేపీ గవర్నమెంట్లు పెట్టుకుంటూ వచ్చింది కదా. మనకు మహారాష్ట్రలో చూసినాం. మహారాష్ట్రలో కాంగ్రెస్, అక్కడ ఉద్ధవ్, శివసేన ఇట్లాంటి పార్టీలంతా కలిసి గవర్నమెంట్ పెడితే, ఎన్సీపీ లాంటివన్నీ కలిసి గవర్నమెంట్ పెడితే అక్కడ నుంచి ఒక చీలిక పోయి బీజేపీని కలిసి ఏకనాథ్ షిండే అక్కడ గవర్నమెంట్ పెట్టినారు. అట్లాంటి సిచ్యువేషన్కు భయపడ్డది. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో వస్తుందని. కానీ నిజానికి మన తెలంగాణలో కొద్దిగా డిఫరెంట్ పాలిటిక్స్ ఉంటాయి. జనమే రివోల్ట్ అవుతారు, జనమే తిరగబడతారు. అట్లాంటి ఒకవేళ ప్రజాస్వామ్యానికి కొంత వ్యతిరేకంగా గనక ప్రజాస్వామ్యం పాటిస్తలేరు వీళ్ళు ఏదో వేరే రకంగా వ్యవహరిస్తున్నారంటే ప్రజల నుంచే పెద్ద రివోల్ట్ వస్తుంది, ప్రజలే తిరగబడతారు. అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో అట్లాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ మన తెలంగాణలో అట్లా కాదు. మన తెలంగాణలో జనం ఏదైనా ఓపెన్గా దాన్ని స్వీకరించినా లేకపోతే వ్యతిరేకించినా చాలా ఓపెన్గా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో రాకుండే. కానీ కేవలం ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో హైకమాండ్ కూడా తప్పుతో పట్టించింది. వీళ్ళు బీజేపీని బూచిగా చూపించి రాష్ట్రంలో కాంగ్రెస్లో ఈ చేరికలను కూడా కొనసాగిస్తున్నారనేది ఢిల్లీలో ఉన్న చర్చ. ఢిల్లీ నేతల దగ్గర ఇక్కడున్న కొద్దిమంది నేతలు చెప్పి ఒప్పించారనేది ఒక పెద్ద హాట్ టాపిక్ అనేది ఆ లీడర్ బయటికి చెప్తూ ఉన్నారు. ఎనీవే ఈ కేవలం 10 మంది వరకే పర్మిషన్ ఇచ్చిండ్రు, అంతకన్నా ఎక్కువ మందికి పర్మిషన్ ఇవ్వలేదన్న చర్చ కూడా కాంగ్రెస్లో నడుస్తుంది. ఎందుకు 10 మందికి పర్మిషన్ ఇచ్చిండ్రు, 10 మంది కన్నా ఎక్కువ ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు, 10 మంది చేరితే బీజేపీ బీఆర్ఎస్ కలిసి గవర్నమెంట్ పెట్టే పరిస్థితులు ఉండవా, మరి ఎందుకు హైకమాండ్ 10 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చిందన్న ఒక వాదన తెర మీదకి వచ్చిందంటే 10 మంది కన్నా ఎక్కువ చేరితే కాంగ్రెస్కే డేంజర్గా మారే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్కి 10 మంది కన్నా మారి ఇప్పుడున్న చర్చ ప్రకారము కాంగ్రెస్ క్యాంపు నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఇంకొక 20 మంది కనుక చేరిన అనుకోండి, ఆల్రెడీ 20 మంది ప్లస్ ఇది ఒక 30 మంది అవుతారు. 30 మంది ప్లస్ ఇంకా కొంతమంది ఒక 30 మందిని ఈజీగా కాంగ్రెస్ నుంచి ఎవరైనా కాంగ్రెస్ నుంచి బయటికి పోయి ఇంకొక గవర్నమెంట్ పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు లేకపోతే బీజేపీ ప్లాన్ చేసింది అనుకోండి, బీజేపీ ప్లాన్ చేయగలిగితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి 30 మంది ఉంటారు, ఆల్రెడీ వివిధ పార్టీలకు వెళ్ళి వచ్చి కాంగ్రెస్ 30 మంది ఉంటారు. అప్పుడు ఇంకా ఈజీగా గవర్నమెంట్ పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా కాంగ్రెస్కు పెద్ద దెబ్బ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది సీనియర్లు సోనియా గాంధీని కలిసినప్పుడు ఈ విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. 10 మంది వరకు అయితే ఓకే, కానీ అంతకన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కనుక కాంగ్రెస్లో చేర్చుకుంటే వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ వద్దు. ఒక 10 మంది వరకు అయితే ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి గవర్నమెంట్ పెట్టే సిచ్యువేషన్ ఉండదు. ఒకవేళ ఆ వాదన కనుక నిజం అనుకుంటే ఆ వాదన కూడా వీగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 మంది వరకే పర్మిషన్ ఇచ్చిన వాదన వినిపిస్తుంది. నిజానికి అది అబద్ధమో నిజమో 10 మంది వరకే పర్మిషన్ ఇచ్చిండ్రా, లేకపోతే ఇంకా 15 మందినో 20 మందినో చేర్చుకోండి అని చెప్పిండ్రా, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్న మొత్తం మందిని చేర్చుకోండి అని చెప్పిండ్రా అనేది అయితే అఫీషియల్గా సమాచారం లేదు. కాకపోతే ఢిల్లీకి ఇడికి రెగ్యులర్గా తిరిగే కొద్దిమంది నేతలు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. బట్ ఇక్కడ హైకమాండ్ తప్పుదో పట్టించడం ఒకటి, ప్లస్ హైకమాండ్ కూడా మేల్కొని 10 మంది వరకు పర్మిషన్ ఇచ్చిన వాదన ఒకటి మాత్రం నేను మీకు చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది, నిజంగానే 10 వరకు ఆగిపోతున్నామో ఇక్కడతో ఆగిపోతుంది, లేదు ఇంకా చేరికలు ఉన్నాయంటే మళ్ళీ హైకమాండ్ దగ్గర ఏం చెప్పిండు వీళ్ళు, హైకమాండ్ దగ్గర ఏమని చెప్పి పర్మిషన్ తీసుకొచ్చుకుని అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ కామెంట్గా అయితే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవే రాజకీయాలు ఎప్పుడు డైనమిక్స్,
ఈ రోజున రాజకీయాలు రేపు ఉండవు, రేపున్న రాజకీయాలు రేపు రాత్రికి ఉండవు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ తెలంగాణలో ఏం జరగబోతుంది, నెక్స్ట్ మారే పరిణామాలు ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.